ఇంటర్మీడియట్లో బాగా చదివిన పిల్లలు ఇంజనీరింగ్లో మంచి కాలేజెస్కి వెళ్ళి క్యాంపస్ సెలక్షన్స్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జాముల్లో ఎంసెట్లో టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత వాడే హీరోలాగా ఫీల్ అయిపోయి లిటరల్గా ఇంజనీరింగ్కి వెళ్ళి అదే గర్వంతో పిల్లలు ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు బీటెక్లో ఏ డిగ్రీ ప్రోగ్రామ్స్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలనే దాని గురించి మనం గత కొన్ని రోజులుగా కెరీర్ గైడెన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇందులో నాకు రిపిటేటివ్గా చాలామంది పేరెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మా అబ్బాయికి ఇంటర్మీడియట్లో తక్కువ మార్కులు వచ్చినాయి, మా అబ్బాయి యావరేజ్గా చదువుతాడు, జేఈ మెయిన్స్ క్రాక్ చేయలేదు, ఎంసెట్లో తక్కువ ర్యాంక్ వచ్చింది, ఇలా మాట్లాడుతూ వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి, వాళ్ళ ప్లేస్మెంట్స్ గురించి, అతను బ్రాంచ్ గురించి చాలా టెన్షన్ పడుతున్నారు. నేనేం అబ్జర్వ్ చేశానంటే 2010 నుంచి 15 సంవత్సరాల నుంచి బీటెక్ చదివి డిగ్రీ చదివి ప్లేస్మెంట్ రాని లక్షల మంది స్టూడెంట్స్ని అమీర్పేటలో మేము ట్రైనింగ్ ఇచ్చాం. క్వాలిటీ థాట్ అంటే నా మెయిన్ పని అది. వాళ్ళని నేను గమనించినప్పుడు నేను తెలుసుకున్న కొన్ని విషయాలు ఈ పేరెంట్స్కి మరియు స్టూడెంట్స్కి నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, ఇంటర్మీడియట్ మార్కులకి, ఇంటర్మీడియట్ ఎంసెట్ ర్యాంక్కి, మెయిన్స్ ర్యాంక్కి ఇప్పుడు వెళ్ళబోయే సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏదైతే సాఫ్ట్వేర్ కోర్సులు అంటే బీటెక్ బ్రాంచెస్, మీరు బీటెక్ సిఎస్సిఏ కావచ్చు, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ కోర్సెస్, ఇప్పుడు వెళ్ళబోయే బీటెక్ బ్రాంచెస్ అంటే బీటెక్లో మీరు సిఎస్సి తీసుకున్నా, ఈసీ తీసుకున్నా, లేకపోతే ఏ కేటగిరీ ఆఫ్ బ్రాంచ్ తీసుకున్నా ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు లేకపోతే ర్యాంకులు ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత అంటే రెండిటికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటో చెప్తాను. అది ఇంటర్మీడియట్లో బాగా చదివిన పిల్లలు ఇంజనీరింగ్లో మంచి కాలేజెస్కి వెళ్ళి క్యాంపస్ సెలక్షన్స్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి ఇంటర్మీడియట్లో మార్కులను బట్టి, ఎంసెట్లో లేకపోతే ఈ మెయిన్స్లో వచ్చే ర్యాంకులను బట్టి పిల్లలు ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత సరిగా చదవరేమో, ఇంజనీరింగ్లో ఇబ్బంది పడతారేమోనన్న ఒక రాంగ్ ఎజంప్షన్కి పేరెంట్స్ రావద్దు. ఎందుకంటేనండి, స్కూల్ కానీ ఇంటర్మీడియట్ కానీ వాస్తవానికి +1 +2 అంటాం మనం. ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది ఒక రకంగా చెప్పాలంటే స్కూల్ ఎడ్యుకేషన్కి ఎక్స్టెన్షన్, అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో పార్టే ఇది. బట్ ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత, డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మొత్తం ప్రాక్టికల్ స్కిల్స్కి షిఫ్ట్ అవుతుంది. సో అప్పటి వరకు ఏముంటుంది, బుక్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఇక్కడి నుంచి ఇంజనీరింగ్లో వాళ్ళు చేయబోయేది మొత్తం ప్రాక్టికల్ ఓరియంటెడ్, ఇండస్ట్రీ ఓరియంటెడ్, వాళ్ళు ఫ్యూచర్లో జాబ్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ని ఇక్కడ నేర్పిస్తారు. సో ఇంటర్మీడియట్లో తక్కువ మార్కులు వచ్చినా, ఇంటర్మీడియట్లో యావరేజ్ స్కిల్స్ ఉన్నా ఇంజనీరింగ్కి వెళ్ళి షైన్ అయ్యే పిల్లలు చాలామంది ఉంటారు. సో చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నారు, అంటే మా అబ్బాయిని టాప్ కాలేజీలో జాయిన్ చేయొచ్చా, ఆ స్టాండర్డ్కి అందుకోలేడేమో, సో వీడు యావరేజ్ కదా. సో అలాగే రివర్స్ చెప్తాను, ఇంటర్మీడియట్లో టాప్ మార్కులు తెచ్చుకొని గర్వం పెరిగిపోయి ఇంజనీరింగ్ ఈ ఎంట్రన్స్ ఎగ్జాముల్లో ఎంసెట్లో టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత వాడే హీరోలాగా ఫీల్ అయిపోయి లిటరల్గా ఇంజనీరింగ్కి వెళ్ళి అదే గర్వంతో పిల్లలు ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫెయిల్ అవ్వడం అని కాదు, అంత సక్సెస్ అవ్వలేక, ఇంటర్మీడియట్లో వచ్చినంత సక్సెస్ని అక్కడ క్యారీ చేయలేక ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ గర్వం ఇవన్నీ కాసేపు పక్కన పెడితే, ఇక్కడ చదివే విధానానికి స్కూల్ 10th క్లాసు ఇంటర్మీడియట్ టాపర్సు ఇంజనీరింగ్లో టాపర్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఇక్కడ చదివే విధానానికి, అక్కడ చేసే విధానానికి, ఇంజనీరింగ్లో చదివే విధానానికి చాలా తేడా ఉంది. అక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద ప్రాక్టికల్ ఎక్స్పోజర్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద రీసెర్చ్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద సెమినార్స్ అటెండ్ అవ్వటం, ఈవెంట్స్కి అటెండ్ అవ్వటం, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అప్డేట్స్ తీసుకోవటం, దాని మీద లైబ్రరీకి వెళ్ళి కొంచెం లోతుగా అవగాహన పెంచుకోవటం, అలాగే సో ఇట్లాంటి హ్యాకథాన్స్ అని, అక్కడంతా ఇంజనీరింగ్లో కావాల్సిన మైండ్ సెట్టే డిఫరెంట్. సో ఇంటర్మీడియట్ మార్కులను బట్టి మీ పిల్లలు ఇంజనీరింగ్లో అలాగే కంటిన్యూ అవుతారనో, లేకపోతే అక్కడ సక్సెస్ అవ్వలేరన్న డౌట్ ఎవరికి పేరెంట్స్కి అక్కర్లేదు. ఇంటర్మీడియట్ మార్కులతో ఇంజనీరింగ్ బ్రాంచ్ని, ఇంజనీరింగ్ కాలేజీని దయచేసి మీరు సెలెక్ట్ చేయొద్దు. అక్కడ చాలామంది చాలా ట్రెమెండస్గా ఇంప్రూవ్ అయిపోయే స్టూడెంట్స్ ఉంటారు. దీని మీద మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి మీకు ఇంకా మరింత డౌట్స్ కానీ, ఇంకేదైనా కన్ఫ్యూజన్ కానీ ఉంటే, ఎస్పెషల్లీ ఏ కాలేజ్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, అక్కడ ఆ 4 years కానీ, ఆ 3 years కానీ వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యేలాగా చూడాలి అన్న విషయాల్లో మీకు డౌట్స్ ఉంటే, సో ఫ్రీ కెరీర్ గైడెన్స్ సెషన్ని నేను కండక్ట్ చేస్తున్నాను.
సో మీరు ఎప్పుడైనా సరే అమీర్పేటలో నేను అవైలబుల్గా ఉంటాను. మీరు అపాయింట్మెంట్ తీసుకుని హైదరాబాద్ వచ్చి కలవచ్చు నన్ను, లేదా ఫోన్లో అవైలబుల్గా ఉంటాను. సో మా టీమ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మా టీం అడ్రస్ చేస్తారు. వాళ్ళతో మాట్లాడి నా అపాయింట్మెంట్ తీసుకుని మీరు మాట్లాడొచ్చు. అంతేగాని ఒక కంక్లూజన్‌కి రాకండి. ఇంటర్మీడియేట్ మార్కులు, ఎంసెట్ ర్యాంకులు భవిష్యత్తుకి ఫ్యూచర్ అంటే మీరు చూడండి, గత 20 సంవత్సరాలుగా చూడండి, ఇంటర్మీడియేట్ మార్కులు, ఎంసెట్ ర్యాంకులు తక్కువ వచ్చిన వాళ్ళే బిజినెస్‌లో కానీ, లేకపోతే రకరకాల ఇండస్ట్రీస్‌లో లీడర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ ఈ కెరీర్ గైడెన్స్‌ని ఉపయోగించుకుని మీ డౌట్స్‌ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అట్లాగే మీకు తెలిసిన సర్కిల్‌లో ఇంటర్మీడియేట్ అయిపోయిన పిల్లలు ఉన్న పేరెంట్స్ ఎవరైనా ఉన్నా సరే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.